దేవుడి నామానికి వందనాలు. క్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు అక్కడున్న ప్రజల గురించి పలికారు. ఆ తర్వాత 3 మాటలు తండ్రితో మాట్లాడారు. అలాగే మొదటి 3 మాటలు మొదటి మాట తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు అని పలికారు. అలాగే రెండో మాట పక్కనున్న దొంగ గురించి నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అని సెలవిచ్చారు. అలాగే మూడోది క్రిందనున్న తన తల్లి గురించి తన తల్లిని శిష్యుడికి అప్పగించినట్టు చూడగలం. మొదటి 3 మాటలు అక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడారు. చివరి 3 మాటలు యేసుక్రీస్తు వారు నేను తప్పుకొనిచున్నాను తన శరీరం గురించి మాట్లాడారు. అలాగే 6వ మాట తనకి ఇవ్వబడిన తన పని పూర్తి చేసినట్టు చెప్పారు. అలాగే 7వ మాట నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను అని పలికారు. ఈ 7 మాటలు ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఇందులో 7వ మాట గురించి మనం ఇప్పుడు ఆలోచించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదువుతారమ్మా. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చుచున్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. అప్పుడు శిష్యులకి చెప్తున్నాను అనమాట, మీరు వెళ్ళి నిద్రపోండి, ఆ గడియ వచ్చున్నది. శిష్యులు ఏమనుకున్నారంటే ఆయన్ని కూడా శిష్యులు చంపేస్తారని అనుకున్నారనమాట. అసలు దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడిని మనుషులు ఏమైనా చంపగలరా? మనుషులు దేవుడిని చంపగలరా? అపోస్తల కార్యం 2:23 ఒకసారి చదువుతారమ్మా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా చంపగలరా అంటే ఎవరు చంపలేరు. ఎవరు ఆజ్ఞాపిస్తే కానీ, అంటే తండ్రి వలన దేవుడు ఆజ్ఞాపిస్తే కానీ మనుషులు ఆయన్ని సిలువ వేయలేరు, చంపలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. పిలాతు గారు యేసుక్రీస్తు వారిని చూసి నువ్వేం మాట్లాడట్లేదేంటి అని అడుగుతారు అనమాట. ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా. 19 యోహాను సువార్త 10. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగువా ఆయన ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఈబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు అడుగుతారు యేసుక్రీస్తు వారిని, నువ్వేం మాట్లాడట్లేదేంటి, వీళ్ళందరూ నిన్ను చంపేయమని అంటున్నారు కదా, నువ్వు మాట్లాడి చెప్తే నేను నిన్ను విడుదల చేసే అధికారం ఉంది, శిక్షించే అధికారం కూడా ఉంది నాకు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నువ్వు విడుదల చేయాలన్నా విడుదల చేయలేవు, నువ్వు చంపాలన్నా చంపలేవు, కానీ ఎవరు ఆజ్ఞ ఇస్తే కానీ తండ్రి ఆజ్ఞ ఇస్తే కానీ నువ్వు ఈ రోజు చేయలేరు ఏమి అని అంటున్నారనమాట. ఒకసారి యోహాను సువార్త 10:17 చదవండమ్మా. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు బలవంతం పెట్టలేదు, ఎవరు ఆయన్ని మర్డర్ చేయడానికి ఇచ్చేయలేదు, ఆయన్ని ఫోర్స్ చేయలేదు, సూసైడ్ గట్ట కాదు. ఆయన తనంతట తానే తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, తన తండ్రికి అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని. అందుకే ఆయన్ని సిలువలో ఆయన అప్పగించుకున్నాడు. మరొకసారి చదవరమ్మా. లోక సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. తండ్రి చేతికి తన ఆత్మని అప్పగించుకొనుచు
ప్రాణాన్ని విడిచారు. ఇదే మాటను ఇంకెవరన్నారు? స్టెఫెన్ గారు. ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం చదువుతామా. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలికాను. చాలు. స్టెఫెన్ గారు కూడా నా ఆత్మను చేర్చుకొనమని అడిగారు అనమాట. అంటే ఆత్మను చేర్చుకొనమంటే చేర్చుకుంటారా? ఆత్మను చేర్చుకోమంటే చేర్చుకుంటే అందరూ అనేస్తారు. ఇప్పుడు నేను పొట్లబాక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అనుకో, డాక్టర్ ఇంకో 2-3 రోజులు చచ్చిపోతావు బాబు అని చెప్పారనుకో, దేవుడి గురించి నాకు తెలిసిన ఆత్మను చేర్చుకోమంటే చేర్చుకుంటారటి కాదు. ఎప్పుడైనా మన ఆత్మను చేర్చుకోగలిగే ఇది రావాలంటే మనం ఇక్కడ ఈ భూమి మీద నివసించినప్పుడు, మన భూమి మీద బ్రతికినప్పుడు ఆయన మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన కోసం బ్రతికి అప్పుడు ఆయన ఆత్మను చేర్చుకోమంటే అప్పుడు మనం చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ఆత్మ అని ఎందుకన్నారు? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక ఆత్మే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆదాముని తయారు చేసి ఆ మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు తన నాసికారంధ్రాల ద్వారా తన జీవాత్మను ఊతే నరుడు జీవించి ఆత్మ మనుషుడిగా మారాడు. అంటే పైనుంచి ఏమొచ్చింది? ఆత్మే మళ్ళీ తిరిగి పైకి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈ భూలోకంలో మనం ఆత్మగా పైకి వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం మన పనుల్లో మునిగిపోకుండా మనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని దేవుడి దగ్గరికి మనం అందరం చేరుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న నా మాటలను ముగించుకుంటూ చిన్న ప్రార్థన చేసాం.